హలో అండి. అందరికీ నమస్కారం. మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానికి రెడ్ బుక్ భయం పట్టుకుందా? లేదంటే వైసీపీ వోళ్ళకి రెడ్ బుక్ భయం పట్టుకుందా? లేదు రెడ్ బుక్‌లో ఇక పేర్ని నాని వంతు రాబోతుంది. పేర్ని నాని పేజీ బయటికి రాబోతుంది అనే సంకేతాలేమన్నా వచ్చాయా? ఇప్పుడు మచిలీపట్నంలో ఒక ఇష్యూ నడుస్తుంది. జనసేనకు, వైసీపీకి మధ్య. పేర్ని నాని నివాసం ఉండేటువంటి ప్రాంతానికి దగ్గరలో జనసేన వాళ్ళు ఒక జెండా దిమ్మ కట్టుకున్నారట. వాళ్ళ పార్టీ ఆవిర్భావ వేడుకల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఒక జెండా దిమ్మ కట్టుకొని అక్కడ వాళ్ళ జెండాను ఆవిష్కరించాలని అనుకున్నారట. అది పేర్ని నాని నివాసం ఉండే వీధైతే మాత్రం పేర్ని నాని పర్మిషన్ ఏమి అవసరం లేదు కదా! ఒక జెండా దిమ్మ కట్టుకోవడానికి పేర్ని నాని పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా! వాళ్ళు జెండా దిమ్మ కట్టుకున్నారు. దాన్ని వైసీపీ వాళ్ళు ధ్వంసం చేశారట. విఠల్ అనేటువంటి ఒక వైసీపీ వ్యక్తి దాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడట. సరే దాని మీద కేసు నమోదైంది. అరెస్టు చేశారు. అరెస్టు చేస్తే అక్కడికి వెళ్ళి పేర్ని నాని, వైసీపీ నాయకులు ఆందోళన చేశారట. ఆందోళన చేస్తే సరే మొత్తానికి ఆ విఠల్‌ని కౌన్సిలింగ్ చేసి వదిలేసినట్టున్నారు. తర్వాత మళ్ళా జనసేన వాళ్ళు ఆ దిమ్మని సరి చేసుకొని ఈరోజు వాళ్ళ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఉంటే వాళ్ళ ఎంపీ మచిలీపట్నం ఎంపీ బాలశౌరిని పిలిచి జెండా ఆవిష్కరించాలి జనసేనది అనుకున్నారు. ప్లాన్ చేసుకున్నారు. అది నడుస్తుంది ఆ ప్రోగ్రామ్. అయితే ఈ వైసీపీ వాళ్ళు ఏమన్నా గొడవ చేసే అవకాశం ఉంటుంది అనే కారణం చేత వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతాయి అనేటువంటి సమాచారంతో పోలీసు వాళ్ళు అక్కడ సెక్షన్ 30 పెట్టారు. సెక్షన్ 30 అంటే ఎక్కువగా గుమ్మిగూడి ఆందోళన కార్యక్రమాలు చేయడానికి వీలుండదు. దాంట్లో భాగంగా సెక్షన్ 30 పెట్టి అక్కడ పోలీస్ పహారా పెట్టారు. పోలీస్ బందోబస్తు పెట్టారు. సహజంగా అక్కడ వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని అతను కార్యకర్తలతో కలిసి బయటకు వచ్చి గొడవ చేస్తాడేమో ఉద్దేశంతో అతని ఇంటి ముందు పోలీసులు మోహరించారు. అయితే పేర్ని నాని సహజంగానే తన మరి జనాన్ని సమీకరించుకొని వైసీపీ కార్యకర్తలంతా పేర్ని నాని ఇంటికి వస్తూ ఉంటే అడ్డుకున్నారట. సహజంగా పోలీసులు చేసే పని అట్నే ఉంటుంది. వైసీపీ కార్యకర్తలు పేర్ని నాని ఇంటికి చేరుకొని ఆ కార్యకర్తలతో కలిసి పేర్ని నాని అక్కడ గొడవ చేస్తే అక్కడ జనసేన కార్యకర్తలకు, వైసీపీ కార్యకర్తలకు మధ్య గొడవ జరిగితే దానివల్ల విధ్వంసం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసు వాళ్ళు అది జరగకుండా శాంతి భద్రతను అదుపులో పెట్టడం కోసం సహజంగానే పేర్ని నానిని ఇప్పుడు వాళ్ళ పార్టీ కార్యక్రమం కాదు, వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాదు, జనసేన ఏదో జరుపుకుంటున్నారు. వీళ్ళు అడ్డుకుంటున్నారు. అడ్డుకునే వాళ్ళని పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకుంటే పోలీసుల మీద ఎంత ఆ గొడవ చేస్తున్నాడు ఒక్కసారి మీరు చూడండి. అంటే ఇక్కడ నేను పేర్ని నాని గొడవ చేయటాన్ని కూడా నేను పాయింట్అవుట్ చేయట్లేదండి. సరే అతను వాళ్ళ ఇక్కడ ఎవరు రైటు ఎవరు తప్పో అక్కడ లోకల్ వాళ్ళు కామెంట్ చేయండి. సరే అది కూడా నేను మాట్లాడట్లేదు. అది కూడా పాయింట్అవుట్ చేయట్లేదు. ఇది పూర్తిగా శాంతి భద్రతల ఇష్యూ పోలీసు వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు. దీన్ని కూడా సాక్షి వాళ్ళు చూడండి ఒకసారి. నారా లోకేష్ రెడ్ బుక్ అని పెట్టారు కింద. దీన్ని కూడా నారా లోకేష్ రెడ్ బుక్ అన్నారు. నిజానికి ఇక్కడ మనం ఒక విషయాన్ని మాట్లాడుకోవాలండి. ఇక రాష్ట్రంలో రెడ్ బుక్ అనే పేరుతో వైసీపీ నాయకులను ఇబ్బంది పెట్టడమే కనుక జరిగి ఉంటే పేర్ని నాని అసలు ఇవాళ బయట ఉండేవాడా? పేర్ని నాని ఈ మధ్య కాలంలో అనేక రకాల వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు లేదా మీకు గుర్తుందా లేదా కామెంట్ చేయండి. మరి పేర్ని నాని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అరెస్టు చేయటమే, జైల్లో పెట్టడమే టార్గెట్గా పెట్టుకొని ఉండుంటే కూటమి ఈ పాటికి జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ నాయకులంతా ఏదో ఒక కేసులో జైలు పాలయ్యేవాళ్ళు. పేర్ని నాని అయితే ఇటీవల అరెస్ట్ అయి ఉండేవాడు. ఇదే పేర్ని నాని గతంలో ఒక కామెంట్ చేశాను నాకు గుర్తున్నంత వరకు. నా భార్య మీద కేసు పడితే అరెస్టు చేయొద్దు, అయినా ఇంట్లో ఆడవాళ్ళని వివాదాల్లోకి లాగొద్దు అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ నాయకులు చెప్పారు. ఆయన సంస్కారానికి నమస్కారాలు. రాజకీయం రాజకీయమే, కానీ ఆయన గొప్పతనం నేను ఒప్పుకుంటున్నానని చెప్పి పేర్ని నాని చెప్పాడు. ఇప్పుడు ఏంది ఈ రెడ్ బుక్ అనేది వైసీపీ క్రియేట్ చేయాలనుకుంటుంది. ఇప్పుడు అక్కడ గొడవ చేస్తుంది పేర్ని నాని, జనసేన జెండా దిమ్మ కట్టొద్దని గొడవ చేస్తుంది పేర్ని నాని లేదు వైసీపీ. ఆ జెండా దిమ్మ పేరుకి వెళ్ళబోయింది విఠలైనటువంటి వైసీపీ కార్యకర్త. వీళ్ళని అడ్డుకోవటం ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అనాలా? రెడ్ బుక్ అనాలా?
ఉమ్, విధ్వంసం క్రియేట్ చేసే వాళ్ళని రప్ప రప్ప రాజకీయం చేసే వాళ్ళని అడ్డుకోవటం రెడ్ బుక్ రాజ్యాంగం అనాలా, రెడ్ బుక్ అనాలా? సో ఎనివే, అంటే రెడ్ బుక్ని వైసీపీ ఎంత కలవరిస్తుంది, ప్రతి విషయాన్ని రెడ్ బుక్తో ఎలా మ్యాచ్ చేసే ప్రయత్నం చేస్తుంది అనేది చెప్పడానికి నేను చెప్తున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.